పుణ్యకార్యాల పేరుతో మనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక అత్యాశ గురించిన క్విట్ సమరీ ఇదిగో మీకోసం. ది ఇల్యూజన్ ఆఫ్ మెరిట్ అనే వ్యాసం ద్వారా మనం పుణ్యం అనుకుని చేసే పనుల వెనుక నిజంగా మనస్సులో ఏముందో, బుద్ధుని బోధనల ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. మొదటిగా తీర్థయాత్రల వెనుక ఉన్న అసలు నిజమేంటో చూద్దాం. మన ఇంటి పక్కనే ఉన్న విహారానికి వెళ్ళని మనం ఎంతో ఖర్చు పెట్టి మరీ దూరం ప్రయాణిస్తుంటాం కదా. నిజం చెప్పాలంటే అక్కడ కొత్త ప్రదేశాలను చూడాలనే కోరికే మనలో ఎక్కువగా ఉంటుంది. బుద్ధుని బోధనల ప్రకారం చూస్తే ఇదస్సలు పుణ్యం కాదు, కొత్తవి చూడాలనే ఒక రకమైన అత్యాశ మాత్రమే. రెండవది, బయట చేసే ఆడంబరాల కన్నా మనసు స్వచ్ఛంగా ఉండటం చాలా ముఖ్యం. సల్లేక సుత్తా అనే బోధనలో బుద్ధుడిదే చెప్పారు. అంటే మనలోని చెడును కఠినంగా వదిలించుకోవడమే అసలైన మార్గం. ఉత్సవాలు, అలంకరణలు చూసి మురిసిపోవడం కేవలం కంటికి సంబంధించిన ఒక వ్యామోహం మాత్రమే. నిజమైన పుణ్యం మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుతూ మనలోని అహంకారాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. చివరిగా సతి అంటే మనల్ని మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండటం. ఒక భిక్షువు ప్రాపంచిక ఆకర్షణలకు ఎలాగైతే దూరంగా ఉండి ధమ్మాన్ని ఆచరిస్తాడో మనం కూడా మనల్ని మనం అలాగే ప్రశ్నించుకోవాలి. మనమొక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్తున్నది కేవలం ఆ వేడుకను చూడటానికా, లేక నిజంగా సత్యాన్ని తెలుసుకోవడానికా అన్న స్పష్టత మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆడంబరాల కోసం చేసే బయటి ఆచారాల కంటే మన మనస్సులోని మలినాలను తొలగించుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన.